ఈ వీడియో పూర్తిగా చూడండి, దాని తర్వాత మీరు ఏమనుకుంటున్నారో, మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. బయట బేకరీలలో కాకుండా నార్మల్ షాప్స్లో ఇలాంటి బన్స్ అమ్ముతున్నారు. ఈ బన్నులపైన కనీసం ఎప్పుడు ఎక్స్పైరీ అవుతుంది, ఎప్పుడు చేశారో కూడా రాసలేదు. ఇదే దాని కవర్ అనమాట. ఇందులో 2 బన్నులు ఇస్తారు. సో ఒక్క బన్ను ఈ సైజులో ఉంది. ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను దీన్ని హాఫ్ కట్ చేసి దీంట్లో కోవా పెట్టి థూక్ అని నేను ఉంచేసి వేరే వాళ్ళకి ఇస్తాను. ఈ బన్ను మీరు తినండి అని నేను ఇస్తే మీరు తింటారా? తినరు. ఎందుకు తినరు? ప్రియా చౌదరి గారు మాట్లాడిన మాటల్లో కొన్నిటికి నేను ఏకీభవిస్తాను. ఎందుకు అని మీరంటే, ఎవరైనా సరే మనం తినే ఆహారంలో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా సరే మనం తినే పదార్థాలలో ఉమ్ముంచి ఇస్తే ఎవ్వరూ తినడానికి ఇష్టపడరు. కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళు ఎంగిలి చేసిన అన్నాన్ని కూడా తినడానికి మనం ఇష్టపడం. ఏంటి మొత్తం రివర్స్లో మాట్లాడుతుంది, ఫస్ట్ మాట్లాడినప్పుడు ఇలా మాట్లాడలేదే, అతనికి సపోర్ట్ చేసిందే అని మీరు మాట్లాడవచ్చు. మనం ఏదైనా సరే 2 సైడ్లు మాట్లాడుకోవాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా. సో ఇలా ఉంచిన బంధుని నేనైతే తినను. మీరు తింటారా పోని? కామెంట్లు చేయండి దీనికైతే ఫస్ట్. తర్వాత ఇప్పుడు దీనికి ఆయనకి ఏం సంబంధం అంటే, ముస్లిమ్స్ అందరూ కూడా తినే పదార్థాలలో ఉంచుతారు అని అన్నారు. ఇది నిజమా లేకపోతే కావాలని కొంతమంది క్రియేట్ చేసిందా అనేదానికి మీరే ఆన్సర్ చేయాలి. ఏ మనిషి లోపల అయినా సరే మంచి చెడు అనేవి 2 ఉంటాయి. సో అలాగే ఎవడో గడ్డి తిన్నాడు అని చెప్పేసి ఇంకొకడు గడ్డి తినడు. అయితే ఎవరో కొంతమంది తూకాన్ని ఉంచారు కదా, వాళ్ళ ఆచారమే అది అని చెప్పేసి మాట్లాడితే, అందరూ ముస్లింలు కూడా ఇలా తినే పదార్థాలలో ఉమ్మిచ్చారు అని చెప్పేసి మాట్లాడారు. దీన్ని హలాల్ అంటారు అని చెప్పేసి కూడా మాట్లాడారు. అసలు హలాల్ అసలు అది కానే కాదు, మేము వ్యతిరేకిస్తున్నాం దీన్ని అని కొంతమంది మాట్లాడుతున్నారు. అండ్ నేనేమంటున్నా అంటే, ఓన్లీ మేడారం జాతరలోనే వీళ్ళ మీరు ఇంతకుముందు కూడా తను అమ్ముకుంటుండే అని చెప్పేసి వాళ్ళు చెప్తూ వస్తున్నారు. వాళ్ళు ఓన్లీ ఇప్పటివరకు ఎక్కడ స్టాల్స్ పెట్టకుండా, ఎక్కడ ఏది చేయకుండా ఫస్ట్ టైం మేడారం జాతరకు మాత్రమే ఆ పాలకోవాని తీసుకొచ్చి వాళ్ళు అమ్ముతున్నట్లయితే మాత్రం డెఫినెట్గా అందులో వాళ్ళు ఏదో కలిపిరు. అందుకోసమనే వాళ్ళు ఇప్పటివరకు ఎప్పుడూ అమ్మలేదు. వాళ్ళ వ్యాపారమే ఇది కాకపోయినా కూడా వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు కాబట్టి ఇది పక్కా ఏజెండా, ఇది ఒక మాఫియా అని డెఫినెట్గా మనం చెప్పొచ్చు. కానీ తన వృత్తే అది అని చెప్పేసి తను క్లియర్గా చెప్పిండు. వాళ్ళ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా అక్కడ చెప్తూ వచ్చారు క్లియర్గా. అండ్ ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు నేను తెచ్చిన ఈ బన్ను దీనిపైనే చూడండి, మీకు కనిపిస్తుందా? ఇక్కడ నల్లగా ఉంది అండ్ ఇక్కడ కూడా నల్లగా ఉంది. అండ్ ఇగో ఇక్కడ ఇవన్నీ కూడా నల్లగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఇది ఏంది? మరి ఇంట్లో వీళ్ళు ఏం కలిపిరు? ఇప్పుడు ఇది సేఫా? ఇది నేను తినొచ్చా? మరి వీళ్ళు ఎవరు తయారు చేసిన వాళ్ళు? వీళ్ళకి ఫుడ్ లైసెన్స్ ఉందా? దీనిపైన వీళ్ళ పేరు కానీ ఏది లేదు. మరి ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? నేను షాప్లో తీసుకుని అతను అడగాలనా, లేకపోతే దీన్ని తయారు చేసిన అతన్ని అడగాలనా? మీరే చెప్పండి ఇక కామెంట్లలో. సో ఇందులో ప్రియా చౌదరి మేడం గారు నేను దగ్గర నుంచి నేను చూసిన దాన్ని బట్టి, మేడం మాట్లాడితే ఒక రేంజ్లో మాట్లాడతారు. అసలు మేడం మాట్లాడితే ఆ మాటకు తిరుగుండదు. ఆమె చెప్పిందే వేదం, ఆమె మాట్లాడింది ఖండిగా మాట్లాడతారు. 100కి 100% కరెక్టే మాట్లాడతారు అని చాలామందికి తెలుసు. పర్సనల్గా నేను తనని చూసిన దగ్గర నుంచి నాకు కూడా తెలుసు. తనని కలవాలి అన్నా, తన అపాయింట్మెంట్ తీసుకోవాలి అన్నా కూడా దానికి ఎంత ఉంటుంది ఏంది అనేది కూడా నాకు తెలుసు. సో నేనేమంటున్నా అంటే, మేడం మాట్లాడిన దాంట్లో తప్పు అయితే ఈ విషయంలో నాకు అనిపించలేదు. కానీ అందరూ ఉంచుతారు, ముస్లిమ్స్ అందరూ ఇలానే చేస్తారు అనేది వాళ్ళ ఇంటెన్షన్ అయితే కాదు. నాకు వాళ్ళ ఇంటెన్షన్ ఏమనిపించింది అంటే, పర్సనల్గా నాకు ఇలాంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో ఒక మాఫియాతోనే ఎక్కువైపోయారు. ఎందుకంటే వాళ్ళకు ఒక పార్టీ సపోర్ట్ చేస్తుంది, ఆ పార్టీ సమ్ ఉన్నాయి. సో అందుకోసమనే మేము ఇలా అంటున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు. అక్కడ బన్నులో కూడా పురుగులు వచ్చినాయి, అది ఎవరికి కనిపిస్తలేదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే అక్కడ బన్నులో ఫస్ట్ ఒక అతన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఆ ఒక్క బన్నులో మాత్రం ఎక్కడో నేను బన్ను పైన ఒక నల్ల ఏదో ఉండడం చూసా అనమాట. నల్ల పురుగు సంథింగ్ ఏదో మరి అది ఉండడం చూసా. నేనేమనుకున్నా అంటే, నార్మల్గా స్వీట్నెస్ ఎక్కువ అయిపోయినప్పుడు, లేకపోతే బన్నుల మీద కావచ్చు, మనము చుట్టుముట్టు చెట్లు ఉన్నప్పుడు డెఫినెట్గా మనం తినే ఆహార పదార్థాల పైన ఇలాంటివి రావడం అయితే కామన్, సర్వసాధారణం. ఇంకా ఊర్లలో ఉండే వాళ్ళైతే చలికాలం వస్తే లైట్ల చుట్టూ మొత్తం పురుగులే పడతాయి. తినే అన్నాల్లో కూడా కొన్నిసార్లు పురుగులు వస్తాయి. ఇది ఊర్లలో ఉన్న వాళ్ళు తినే అన్నంలో కూడా పురుగులు వస్తుంటాయి. పడేసి మరి తిన్న వాళ్ళు చాలామందే ఉండొచ్చు. చలికాలం వస్తే ఈ పురుగులతో సావాలరా బాబు, ఈ పురుగులతో అగుతలేదురా బాబు అని అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఫస్ట్ నాకు వాళ్ళు ఇక్కడ కామెంట్ చేసేయండి. ఏదైతే వాళ్ళు
కోవా అని చెప్పేసి అందులో రవ కలిపి అమ్ముతున్నారో దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా పర్మిషన్స్ తీసుకొని ల్యాబ్లో టెస్ట్కి ఇచ్చేసి ఉండి అప్పుడు వీళ్ళు ఇలా చేశారు అని అంటే బాగుండేదేమో అని చెప్పేసి అనిపించింది. అండ్ దాని తర్వాత ఒకవేళ వాళ్ళు అలాంటి మిస్టేక్స్ చేస్తే అక్కడ పోలీసులకు చెప్పినా కూడా పోలీసులు ఎందుకు వాళ్ళని తీసుకెళ్ళలేదు, మరి పోలీసులు ఎందుకు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు, ఇంతవరకే అర్థం కాలేదు. అండ్ అక్కడ ఒక ఆమె కూడా మాట్లాడుతూ వచ్చింది, ఇప్పుడు నేను ఆమెను తప్పు పట్టాలనో లేకపోతే వీళ్ళని తప్పు పట్టాలనో ఈ వీడియో చేస్తలేను, కానీ ఎక్కడైనా సరే ఫుడ్లో ఏదైనా బాగాలేదు లేకపోతే ఈ ఫుడ్ వల్ల మాకు ఇలా అయ్యింది అన్నప్పుడు ఫస్ట్ ఎవరైనా మనకు కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఎవరైనా ఫోన్స్ చేసి కానీ ఏదైనా చేస్తే ఫస్ట్ నేను వాళ్ళు ఫోన్ చేసింది కావచ్చు, వాళ్ళు నాకు ఏదైతే పాయింట్ రేస్ చేశారో ఆ పాయింట్ని నేను ఫస్ట్ రికార్డ్ చేసి పెట్టుకుంటా. తర్వాత అసలు ఏంటి అనేది మనం రిపోర్టింగ్లోకి దిగినప్పుడు అక్కడ వాళ్ళన్నీ చూపించి వీళ్ళు ఇట్లా మాట్లాడిరు అనేది ఆ రికార్డ్ చేసి వాళ్ళ ముందు పెడతా, అప్పుడు మాట్లాడతాం. నార్మల్గా అయితే మేము ఇలానే చేస్తాం. నేను ఇంతకుముందు నాగరాణి విషయంలో కావచ్చు, ఇంకా కొన్ని విషయాలలో కావచ్చు, సార్ నేను ఇలానే చేశాను. అండ్ ఇంతకుముందు నేను శారీస్ గురించి ఒక వీడియో మాట్లాడినా అప్పుడు కూడా సేమ్ ఇలానే ఒక ప్రూఫ్ని పెట్టుకొని ఏంది అనేది నేను చేస్తున్నా. అయితే ఇక్కడ ఎవరైతే సోకాల్ జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళని మేము తప్పు పట్టే ప్రయత్నాలు చేస్తలేము, కానీ తను తప్పే చేసి ఉంటే ఇలా 10 మందిలోకి లాగే కంటే ఇలా చేయకండి అని చెప్పేసి పోలీసులకు పట్టించేసో లేకపోతే తన ల్యాబ్కి టెస్ట్లో చేయించామని చెప్పేసి తన నేరం అంతా రుజువైన తర్వాత ఇదిగోండి ఇలా చేశాడు అని అనుంటే బాగుండేదేమో. అంటే నేరం నిరూపణ కాకముందు మీ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేకముందు మీరు ఇలాంటివి మాట్లాడుతున్నారు అనేది చాలామంది రేస్ చేస్తున్న పాయింట్ ఫస్ట్ ఇది. ఎందుకంటే ఎవరైనా మీకు కంప్లైంట్ చేసినప్పుడు వాటిని కూడా నువ్వు మీడియా ముందు పెట్టాలి కదా. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ ఫేసెస్ రివీల్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు అని అనుకుంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఫేసెస్కి మాస్క్ పెట్టుకోవడమో లేకపోతే ఏదో ఒకటి చేయాలి. అట్లీస్ట్ ఒక వాయిస్ రికార్డ్ ఇచ్చినా కూడా బాగుండేది. అక్కడ అతని దగ్గరికి వెళ్ళినప్పుడు నీ పేరు ఏంటి అనగానే వాళ్ళు అనగానే అర్థమైపోయింది అని చెప్పేసి తిని అన్నాడు అనమాట. అంటే అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది ఏం తెలియకముందే డైరెక్ట్ పేరు వినగానే అర్థమైపోయింది అని ఎట్లా అంటాడీనా అనేది అందరికి క్వశ్చన్ మార్క్. అక్కడ జరిగింది మీరు చూడకుండా తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారు తనని అని చెప్పేసి మాట్లాడారు. నేను అక్కడ తను అలా అనడం ఏంటి అనేది ఒక్కటి ఫస్ట్ పాయింట్. మాకు పేరు చెప్పగానే అలా ఎలా ఐడెంటిఫై చేస్తారు? అంటే ముస్లిం అయితే డెఫినెట్గా కల్తీ చేస్తాడా? అలా అనుకుంటే మనం చార్మినార్ దగ్గరికి పోతే చాలామందికి నైట్స్ మస్కా బన్ అండ్ టీ తాగడం చాలా ఇష్టం. అక్కడ మొత్తం ముస్లింలే మ్యాక్స్ ఉంటారు. చాలామంది ముస్లిమ్సే ఉన్నప్పుడు మరి అక్కడికి వెళ్ళి చాలామంది ఫుడ్ తింటారు. అప్పుడు గుర్తొస్తలేదా వాళ్ళు తూకంటారు, వాళ్ళు అదంటారు ఇదంటారు అని చెప్పేసి? మరి ఎట్లా తింటున్నారు ఇది నాకు అర్థమవుతుంది. స్పెషల్గా హిందువులనే వీళ్ళు టార్గెట్ చేసిరు, హిందువులనే ఇలా చేస్తున్నారు అన్నాడు. హిందువులనే స్పెషల్ టార్గెట్ వీళ్ళు చేస్తే మనతో ఆ అఘోరా గారు ఎందుకు మాట్లాడిరు, అసలు దీన్ని మతానికి లింక్ చేస్తున్నారమ్మా అని చెప్పేసి ఒక అఘోరానే దిగొచ్చి ఎందుకు మాట్లాడతారు? ఒక మాట చెప్పండి. ఎందుకంటే అఘోరాలు నిత్యం ఆ దేవుని సేవలోనే ఉంటారు, ఆ దేవుణ్ణే కొలుస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు కూడా ఈ విషయంలో చిరు వ్యాపారులు, వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని ఎందుకు మాట్లాడిరు? మరి ఒకవేళ కల్తీయే ఉంటుంటే డెఫినెట్గా ఆయన తప్పు చేసిండు అని ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ఎలా అయితే తనకి మద్దతు పలుకుతున్నానో అలానే తను తప్పు చేసినా నిలదీయడానికి మేము రెడీగా అయితే ఉన్నాం. ఈరోజు నేను పీచ్ మిఠాయి బండి చూసినా మా ఇంటికాడికి వెళ్ళి పోతుంటే, అది ఇట్లాంటి కవర్లు అలానే పెట్టి అమ్ముతారు. వాటిపైన కూడా ఎక్స్పైరీ డేట్లు లేవు, ఏం లేవు, కానీ అమ్మిరు. మరి చాలామంది కొంటున్నారు 5 రూపాయలు 10 రూపాయలే కదా అని చెప్పేసి. నేను ఇంతకుముందు ఒక వీడియో చేసిన, నేను ఒక మిల్ మేకర్ అల్లం తీసుకొచ్చినప్పుడు వాటిపైన కూడా ఎక్స్పైరీ డేట్లు లేవు అని చెప్పేసి చెప్పిన. మరి వాళ్ళని అడగొచ్చు కదా అని చెప్పి. ప్రియా చౌదరి మేడం గారు అంతటి పెద్ద వ్యక్తి, అన్నీ తెలిసిన వ్యక్తి, ఒక సైకాలజిస్ట్గా ఒక జర్నలిస్ట్గా తను ఎంతో బాగా మాట్లాడే వ్యక్తి తనకు సపోర్ట్ చేయడం నచ్చట్లేదు అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. మేడం మీరు ఇతని గురించి మాట్లాడి మీ రెప్యుటేషన్ని ఖరాబ్ చేసుకున్నారు మేడం, అసలు మీ మీద చాలా మంచి రెస్పెక్ట్ ఉండే మేడం అని చాలామంది మాట్లాడుతున్నారు. ఈ ఒక్క విషయంలో మాత్రం మరి ఎక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది అనేది అయితే అర్థం అవ్వట్లేదు. బట్ ఈ విషయంలో మేడం సపోర్ట్ చేయడం ఎవరు తీసుకోలేకపోతున్నారు, ఇంక్లూడింగ్ నాకు కూడా అనిపించింది. అంటే అందరూ అలా ఉండరు కదా, మేడం ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని అయితే నాకు అనిపించింది. మేడంకి చెప్పే అంత పెద్దవాళ్ళం అయితే మేము కాదు, బట్ మాకు అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్ నేను షేర్ చేసుకుంటున్నా. ఒక అతను ఉన్నాడు అక్కడ, చెట్టుకు గట్టేస్తామని చెప్పేసి మాట్లాడాడు. అసలు ఎందుకు చెట్టుకు గట్టేయాలి? అతని మన దేశద్రోహియా లేకపోతే ఇంకేమైనా చేసిండా చెట్టుకు గట్టేసి అంత పాపం? ఒక మనిషిగా మానవత్వం లేకుండా ఒక మనిషిని చెట్టుకు గట్టేస్తానడం ఎంతవరకు కరెక్ట్? ఎవరో కొంతమంది అలా చేశారో అని అందరూ చేయరు, అందరినీ అదే కేటగిరీలోకి చూడొద్దు అని చాలామంది చెప్తున్నారు. మనకి ప్రీవియస్ వీడియోలో కూడా కొంతమంది ముస్లిమ్స్ మనకు కామెంట్స్ చేయడం జరిగింది. అండ్ నాకు పర్సనల్గా మన వాట్సాప్ నెంబర్కి కూడా మెసేజ్ చేశారు.
మేడం చూడండి ముస్లిమ్స్ తినరు వీటిని అని చెప్పారు, కానీ ముస్లిమ్స్ తింటున్నారు అని చెప్పేసి. ఆల్రెడీ ఆయనకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు కాబట్టి ఆయన తింటే ఎంత తినకపోతే ఎంత అనే ఒక క్వశ్చన్ మార్క్ని పెట్టారు. మరి అక్కడ వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లలకి ఎందుకు తినిపిస్తాడు, నిజంగా అట్లా కలిపి అతనే అయితే అనేది నా సందేహం కూడా. అండ్ ఇంకొక విషయం చెప్తా, మేడారం జాతరలో మొత్తం గిరిజనులే ఉంటారు, మేడారం జాతరలో మొత్తం హిందువులే వస్తారు కాబట్టి వీళ్ళు ఎజెండాగా పెట్టుకొని అక్కడ అమ్మడం జరిగింది అని చెప్పేసి మాట్లాడారు. మేడారం జాతరకి నేను ఒక ముస్లింని కానీ చూడ్డానికి వెళ్ళినా అని ఒక పర్సన్ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ వేదికగా మాట్లాడితే నేను విన్నా. మేబీ ఆ వీడియో దొరికితే డెఫినెట్గా నేను ఇక్కడ ప్లే చేస్తా. అండ్ ఇప్పుడు రంజాన్ వస్తుంది, ఈ టైంలో షీర్ కుర్మా కావచ్చు లేకపోతే హలీం, చాలామంది ఇష్టంగా తింటారు హలీంని. ఇప్పుడు అల్లేమన్నా కలుపుతారేమో మనం అలా తినొద్దు అని చెప్పేసి అయితే అనుకోం కదా.